it's time to begin the joke of the day. భార్య వచ్చి భర్తను లేపుతుంది. ఏమండి ఏంటే ఈ రోజు ఏంటో తెలుసా? తెలుసు, శుక్రవారం. అబ్బా అది కాదండి, ఈ రోజు మన పెళ్లి రోజు. వెళ్ళి కోడిని తీసుకురండి. ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలి చేయడం? భార్య అడుగుతుంది. సరే కోడి పక్కన పెట్టి వెళ్ళి 1 కిలో పంచదార తీసుకురండి. పంచదార ఎందుకే? నీ పెదవులే పంచదారలా ఉన్నాయి. ఇలా పాలు తాగుతా ముద్దు పెట్టుకుంటా, ఇలా పాలు తాగుతా ముద్దు పెట్టుకుంటా. ఇంకెందుకు పంచదార? మీకైతే సరేనండి, కానీ మీ ఫ్రెండ్స్ వస్తే వద్దులే, నేను పంచదార తీసుకొస్తా. అది సరే, నేను సడన్ గా చచ్చిపోయాను అనుకో, ఏం చేస్తావు? నేను చచ్చిపోతానండి. నాకు తెలుసు నువ్వు వస్తావని తెలుసు. మీకెలా తెలుసండి? పూజారి అప్పుడే చెప్పాడే, నేను చచ్చినా కూడా నా దరిద్రం నన్ను వదలదని. ఒక కొడుకు ట్రైనర్ ఆడుకుంటూ ఉంటాడండి. అయితే వాడికి ఏంటంటే బూతులు మాట్లాడడం బాగా అలవాటు మాట. సో వాడు ఎవవాని బూతు మాట్లాడడం బాగా నేర్చుకున్నాడు ఆ మధ్యలో. సో వాడు ట్రైనర్ ఆడుకుంటూ ఉంటాడు, పక్కన డాడీ ఉంటాడు, ఆడుతుంటాడు. ఈ స్టేషన్ వచ్చింది, ఎక్కి ఎదవలు ఎక్కండి, దిగే ఎదవలు దిగండి అని చెప్పని అంటాడు. పక్కన డాడీ చిరాపడతాడు. రై నేను స్కూల్కి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, పిచ్చి పిచ్చి మాట్లాడుతాను, ఎదవలు ఏంటి, బూతులు మాట్లాడుకుంటూ ఆడుకో. ఓకే డాడీ, ఇంకోసారి కనుక నాకు బూత్ వినపడింది అని చెప్పిన ట్రైన్ తీసి పైన వేసేస్తాను. సారీ డాడీ, సారీ ఇంక మాట్లాడను. మళ్ళీ ఈ ట్రైన్ వచ్చింది, ఎక్కి ఎదవలు ఎక్కండి, దిగే ఏమోళ్ళు దిగండి అని చెప్పాను. ఇలా కాదని చెప్పి ట్రైన్ తీసి పైన వేసేస్తాడు. కానీ ఏడుస్తూ ఉంటాడు మాట, పిల్లడు బాగా ఏడుస్తూ ఉంటాడు. మా డాడీ ప్లీజ్ నేను మాట్లాడినప్పుడు నాకు ట్రైన్ అలాగే ఇవ్వండి అనగానే ఒక అరగంట తర్వాత సరే మారుతాడేమో అని పైన ట్రైన్ తీసి ఇచ్చాడు. మళ్ళీ రావడం స్టార్ట్ చేస్తాడు. జూయి స్టేషన్ వచ్చింది, ఎక్కేవాళ్ళు ఎక్కండి, దిగేవాళ్ళు తిరగండి, ఆల్రెడీ ఒక 1 వాళ్ళ గంట లేట్ గా నడుస్తుంది ట్రైన్ అని చెప్పాను. ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ భర్తలకు అంటే విడాకులు అప్లై చేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓ వదినే అప్లై చేసినావు? నువ్వు కూడా అప్లై చేసినావా? ఏంటి మీ ఆయన కోసం ఎందుకు అప్లై చేసినావు? ఏం చెప్పుకోలేదు, బాధలు కష్టాలు ఏం చెప్పుకొని చెప్పు. ఏం చెప్తాడు ఆయన? కండక్టర్ జాబ్ చేస్తాడు. బంగారు లాంటి నౌకరి, కండక్టర్ నౌకరి విడాకులు అప్లై చేస్తారు ఎక్కడన్నా? నాకు ఏది తిరుపతి పోయి వచ్చినావేంది? తిరుపతి పోయిన పుణ్యం వచ్చి మరి రోజు వస్తాడు, పండుకుంటాడు కలల. హైదరాబాద్, సికింద్రాబాద్ పంజాగుట్టాయని ఒక ఇంటికి మీకు వస్తాను చూడు. నెల రోజులలో ఉన్నటికలని పోయిన వదిన. అయ్యో నువ్వు ఎందుకు అప్లై చేసినావు వదిన? మా ఆయన చెప్పుకునేటట్లేదు, అంత నీరసంగా మాట్లాడుతాను చెప్పరాదు. మా ఆయనే ఫుట్బాల్ గోల్ కీపర్. ఫుట్బాల్ గోల్ కీపర్ అంటే స్పోర్ట్స్ మ్యాన్. అబ్బా చేసుకోవచ్చు కదా. ఏం మాట్లాడతాడు? వాడు గోల్ చేయడు, చేసుకొని చేయనీయడు. ఒక ముసలావిడ సినిమా చూసి వచ్చింది సార్, చంద్రముఖి సినిమా. సో దాని మీద రివ్యూ ఎలా చెప్తుంది ఏంటో రిపోర్టర్ గా ఆర్పి నేను ముసలావిడ సార్. ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ లో సినిమా చంద్రముఖి పూర్తయింది. ఇప్పుడు జనాభా తండోపు తండాలకు వస్తున్న ఎవరు ఆడ మనిషి వస్తుంది, చూద్దాం ఉండు. అమ్మా సినిమా ఎట్టుందా? బాగున్నావా కొడుకు, మంచుకున్నావా? సినిమా కాదు, చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు నడిచి అయినారా? మంచుకున్నది బిడ్డ, మంచుకునే పెద్ద మనిషి ప్రాణమే ముడిపట్ల షార్ట్స్ అయితే మైకి మీకు నిద్రపోతాను. వా పెద్ద మనిషి ప్రాణమే ముడిపట్ల షార్ట్ అయితే కొడుకు బాగా యాక్టింగ్ చేసిండు. అబ్బా రజనీకాంత్ తిరగదీసిన బిడ్డ, సూపర్ చేసిన బిడ్డ. అవును, చంద్రముఖి సినిమాలో డైలాగ్స్ ఎట్టున్నాయా? డైలాగ్ మర్చిపోయి బిడ్డ చూసి డైలాగ్ అయినా పెద్ద మనిషి ప్రాణమే ముడిపట్ల షార్ట్ అయితే లేదు కొడుకు. అప్పట నా దారి రాదారి రాదారి అనేటోడు దయ్యాలు పెట్టిండు, లకలక లకలక మర్చుకుంటాడు కొడుకు. ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి ఒక పెద్ద పెళ్లి చూపులు జరుగుతుందండి. ఇక్కడ చీమ పెళ్లి కూతురు వాళ్ళు, ఏనుగు పెళ్లి కొడుకు వాళ్ళు. సరే వీళ్ళిద్దరికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ కాఫీ తీసుకొచ్చింది, ఇచ్చింది, ఏనుగు తాగింది, అంతా బాగుంది. పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అడిగాడు, ఏమండి మరి మా అబ్బాయి నచ్చాడా అంటే, బాగున్నాడండి, వెయిట్ గీట్ అంతా బాగున్నాడు, ఇంకా అంత ఆలస్యం ఎందుకు, సరే తాంబూలాలు మార్చేసుకుందాం అంటే ఏంటి మా అబ్బాయి బాలేడా? అబ్బో అందంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, అంత అద్భుతంగా ఉన్నాడు. మరి కానీ మా అమ్మాయికి ఒక చిన్న డౌట్ చెప్పిందండి. ఏంటంటే మీ అబ్బాయి కొంచెం పళ్ళు ఎత్తంట, అందుకే చేసుకొని అంటా ఉంది అని.